ఏది సాధించాలన్నా ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనకు మొత్తం పెయింట్ వేసి మనల్ని మారుస్తారు అనేది అసత్యం. మన మెదడు మారాలి, మన ఆలోచన మారాలి, మనది మనం మారాలి. మార్పు అప్పుడే సాధ్యమవుతుంది ఎప్పుడైతే ఆ మార్పు మొదలవుతుందో సూర్యుని కంటే ముందే మనం లేస్తాం. జీవితంలో ప్రతిరోజు 5 గంటల కంటే ముందు ఏ విద్యార్థి లేస్తాడో ఆ విద్యార్థి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా యాన్యువల్ ఎగ్జామ్స్లో క్లాస్ ఫస్ట్ ఉంటాడు, క్లాస్ సెకండ్ ఉంటాడు, మండలంలో ఫస్ట్ ఉంటాడు, సెకండ్ ఉంటాడు. ఏం కావాలి? 5 గంటల కంటే ముందు మనం లేవగలగాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనం మారుస్తారు అనుకోవడం కల్లా మనది మనమే మారాలి. సార్ మాకు వసతులు లేవు, మా తల్లిదండ్రులు చైతన్యవంతులు గారు, మేమేం చేయనో మాకు తెలియదు అని చాలా మంది అంటుంటారు. కానీ ఇక్కడ చూశారు కదా, అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి, ఆయనను ఏమంటారు? సైంటిస్టులకు గురువు. ఆయనను మిసైల్ మ్యాన్ అంటారు. ఏమంటారు? మరి అంత గొప్ప అబ్దుల్ కలాం మీకంటే పేద స్థితిలో ఉన్నాడు, మీకంటే తక్కువగా ఉన్నటువంటి ఊర్లో ఉన్నారు. ఆయన స్వగ్రామం, ఆయన పుట్టింది పెరిగింది రామేశ్వరం. ఆ రామేశ్వరంలో రోజు ప్రతి ఇంటికి పేపర్ వేస్తూ బతికినటువంటి జీవి అబ్దుల్ కలాం. మరి మీరు పేపర్ వేసి బతుకుతుర్రా? ఏమైనా చేసి బతుకుతుర్రా? కూలి చేస్తుర్రా? పని చేస్తుర్రా? ఏం చేస్తలేరు కదా. ఆయన తన కాళ్ళ మీద తాను నిలబడి చదువుకోవాలనే ఒకే ఒక్క తపన. ఇప్పుడు మీకు అందరు సార్లు అన్ని చెప్తున్నారు, మీ తల్లిదండ్రులు చెప్తున్నారు, ఇది కావాలి, అది కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి. డాక్టర్ కావాలంటే బైపీసీ చేయాలి, ఇంజనీర్ కావాలంటే ఎంపీసీ చేయాలి, ఏదంటే అది చేయాలని. కానీ అబ్దుల్ కలాంకు డబ్బులు కాదు, అసలు ఆలోచన చెప్పేవాడే లేడు. ఏమీ తెలియకుండా ఇంటర్మీడియట్ కాగానే పాపం ఆయనకు హాయిగా విమానాన్ని తయారు చేయాలి, మిసైల్ తయారు చేయాలి, ఆకాశంలో ఎగరాలనే ఆకాంక్ష ఆయనది. కానీ తెలియకుండా పోయి డిగ్రీలో జాయిన్ అయ్యాడు. డిగ్రీలో జాయిన్ అయ్యాక ఈయన సామర్థ్యాన్ని చూసి వాళ్ళ గురువులు చెప్పారు, నువ్వు చేయాల్సింది ఇది కాదురా, నువ్వు ఇంజనీరింగ్ చదవాలి, ఫిజిక్స్ చదవాలి అని అప్పుడు చెప్పినాక మీకు అందరికీ తెలియని విషయం, అబ్దుల్ కలాం తెలియకుండా డిగ్రీ చేసినాక మళ్ళీ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి ప్రపంచాన్ని గడగడలాడించే ఎన్నో మిసైల్స్ తయారు చేసిండు. భారతదేశానికి ఆదర్శం, విద్యార్థులందరికీ ఆదర్శం. దేశం కోసమే తన జీవితాన్ని అంకితం చేసి రామేశ్వరంలో పేపర్ వేసే బాయ్ నుంచి రాష్ట్రపతి భవన్కు అధినేతగా అయ్యాడు. అంత గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం.